హిందూ పురాణాల్లో ఒక వింత కనిపిస్తుంది. దేవతలందరూ రత్నాభరణాలు ధరించి స్వర్గంలో ఉంటే శివుడు మాత్రం పులిచర్మం కట్టుకొని ఒంటినిండా బూడిద పూసుకొని శ్మశానంలో ఉండేవారు. దేవతల మధ్య ఆయనొక ఔట్సైడర్లా ఎందుకు మిగిలిపోయారు? దీని వెనక ఉన్న గంభీరమైన జీవిత సత్యమేంటో మీకు తెలుసా? శివుడు అంటే లయకారుడు. ఆయనకు స్వర్గపు విలాసాలమీద ఆశలేదు. దేవతలు అమృతం కోసం పాకులాడితే శివుడు హాలాహలాన్ని మింగారు. ఆయన శ్మశానంలో ఉండటానికి కారణమేంటంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, అంతా ఒకరోజు బూడిద కావాల్సిందే అని మనకు గుర్తుచేయడానికి. మరణాన్ని, అశుభాన్ని కూడా ఆలింగనం చేసుకునే మనస్తత్వం ఆయనది. అందుకే ఆయన అందరిలా కాకుండా విభిన్నంగా ఉంటారు. చాలామంది దేవతలు తమ అధికారం, అందం పట్ల గర్వపడేవారు. కాని శివుడు తన రూపం పట్ల ఏనాడూ చింతించలేదు. ఆయన వేషధారణ చూసి దక్షప్రజాపతిలాంటివారు అవమానించినా ఆయన చలించలేదు. ఎందుకంటే శివుడు బాహ్య సౌందర్యం కంటే అంతర్గత జ్ఞానానికే ప్రాధాన్యత ఇస్తారు. లోకం దేనినైతే చీదరించుకుంటుందో, పాములు, బూడిద, దానిని కూడా ప్రేమించడమే శివతత్వం. శివుడు ఒక ఔట్సైడర్గా ఉండటమంటే ఆయన సమాజానికి దూరంగా ఉన్నారని కాదు, సమాజంలోని మూఢనమ్మకాలకు, అహంకారానికి దూరంగా ఉన్నారని అర్థం. మనం కూడా మన జీవితంలో ఇతరుల అభిప్రాయాల కంటే మన అంతరాత్మ చెప్పే సత్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చెయ్యండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.